హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ వసుంధర వంటిల్లు. నేను ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేయబోతున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఆనియన్, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి మనం పక్కన పెట్టుకుందాం. తర్వాత కచ్చపచ్చగా మిక్సీ చేసుకుందాం. ఒక జార్లో పుట్నాల పప్పు వేసుకొని ఫైన్గా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొకసారి చూసేయండి ఉగ్గానికి కావాల్సిన ఐటమ్స్. ఇవి కర్నూలు బొరుగులు అండి. హైదరాబాద్లో దొరికే బొంగు మురుమురాలు వీటికి పనికిరావు. కర్నూలు బొరుగులు తీసుకొని వాటర్లో వేసుకొని ఇలా మంచిగా ఒత్తుతూ నానబెట్టుకోవాలన్నమాట. బొరుగులని ఇలా ఒత్తుతూ నానబెట్టుకున్న తర్వాత కొద్దిసేపు మంచిగా నానుతాయి, ఒక 5 minutes. తర్వాత ఒక బొరుగుని తీసుకొని ఇలా మనం ప్రెస్ చేస్తే మనకు అర్థమైపోతుంది అన్నమాట ఎలా నానుతుందని. చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇలా నానిన బొరుగులని గట్టిగా ప్రెస్ చేస్తూ తీయొద్దండి. లైట్గా వాటర్ ప్రెస్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. ఇంకొకసారి వినండి, గట్టిగా ప్రెస్ చేయొద్దు, లైట్గా వాటర్ ప్రెస్ చేసి బయటికి తీసుకోవాలి. చూడండి, ఇలా. ఒక బాండి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దానికి తగినంత ఆయిల్ పోసుకొని, కొంచెం ఉగ్గానికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. ఆయిల్ కాగాక జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ వేసి లైట్గా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు ఆనియన్ని మంచిగా వేగనివ్వాలన్నమాట. ఇలా లైట్గా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చిన తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకొని చిట్లాలి. కరివేపాకు మంచిగా చిట్లిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేయించుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మనము మీడియం ఫ్లేమ్లో చేస్తేనే మంచిగా ఉంటుందండి, అడుగు పట్టకుండా ఉంటుంది. పచ్చిమిర్చి పేస్ట్ అనేది మంచిగా పచ్చివాసన పోయి మంచిగా వేగిన తర్వాత ఇందులోనే పోపుకు తగినంత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు అనేది కొంచెం పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకొని ఇందులోనే టమాటా అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నాకు టమాటా పొడుగా కట్ చేసుకొని వేసుకుంటేనే ఇష్టము, మీరు చిన్నగా వేసుకున్నా పర్లేదన్నమాట. టమాటా అనేది అందులో వేసి ఒకసారి కలిపిన తర్వాత మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇంకొక విషయం అండి, కర్నూలు బొరుగుల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. ఈ ఉగ్గానికి సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు. మనం మూత పెట్టి మగ్గించుకున్న పోపు అనేది మంచిగా మగ్గిపోయిందండి. మీకు మగ్గిపోయిందని ఎలా తెలుస్తుందంటే టమాటా స్కిన్ అనేది ఇలా సపరేట్ అవుతుందన్నమాట. అలా సపరేట్ అయిన తర్వాత ఈ ఆయిల్ అంతా మంచిగా పైకి తేలుతుంది కదా, బాండి అనేది కిందికి దించుకున్న తర్వాతనే ఈ పురుగులు అనేది ఆ పోపులో వేసుకొని కలుపుకోవాలన్నమాట. మనం పొయ్యి మీద పెట్టి కలుపుకుంటే చేతులు కాలే అవకాశం ఉంది. అందుకే కిందికి దింపుకొని మంచిగా బొరుగులు అందులో వేసుకొని నీట్గా కలుపుకోవాలి. మీకు ముందే చెప్పాను కదా సాల్ట్ ఎక్కువ పట్టదని. ఇప్పుడు మనకు దీనికి తగినంత మాత్రమే సాల్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. మొత్తం కలిపిన తర్వాత ఇలా లాస్ట్లో పుట్నాల పొడి వేసుకొని మంచిగా నీట్గా ఒకసారి మళ్ళీ కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఎలా ఉంది రాయలసీమ స్పెషల్ ఉగ్గాని? పక్కన ఆనియన్తో సర్వ్ చేసుకోండి. బజ్జీ ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.